బీసీల గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంటే కాంగ్రెస్ బీజేపీలు తట్టుకోలేకపోతున్నాయని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టమధు. కులగణనపై మోడీని ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కవితను విమర్శించడాన్ని తప్పుబట్టారు. బీసీల కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ కవితకు వారిద్దరూ అండగా నిలబడాలని అన్నారు. ఆది శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు రఘునందన్ రావు గారు మా నాయకురాలు కల్వకుంట్ల కవిత గారి మీద వారు దుమ్మెత్తి పోయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మా నాయకురాలు కవిత గారు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నదంటే మీకు ఎందుకు అక్కసో ఒక విషయాన్ని నేను మిమ్మల్ని అడగదలుచుకుంటా ఉన్నాను. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా బీసీల అభ్యున్నతి కోసం పనిచేయలేదానికి చరిత్ర చెప్తా ఉన్నది, చరిత్రలో లిఖించబడ్డది. నాలాంటి వాళ్ళ బీసీల అభ్యున్నతి కోసం ఒకసారి టికెట్ ఇవ్వడానికి ఆలోచించేటువంటి ఈ రోజులలో 3 సార్లు టికెట్ ఇచ్చి నాలాంటి వాళ్ళని ముందుకు తడిపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వానికి ఉంది. కవితకైతే నాలాంటి వానికి అండగా ఉన్నది. అనేక ఇబ్బందులు వచ్చినా కూడా కాపాడుకున్నారు. కనుక బీసీల గురించి ఆమె మాట్లాడుతుందంటే మీరు సంతోషపడాలి. ఈ ఆది శ్రీనివాస్ గారి మాటల్ని, రఘునందన్ రావు గారి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మీ అగ్రవర్ణాలు ఇంకా మా వాళ్ళకి ఎవరు మాట్లాడినా మేము గౌరవిస్తాం. మీరు మాట్లాడండి, మీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచండి, మోదీ గారిని అడగండి, కులగణన చేయాలి, దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇవాళ ఓసీలు నిలబడ్డ కాడ బీసీలు నిలబడడానికి ఆస్కారం లేకుండా ఈ రోజులు కూడా ఉన్నాయి. కనుక బీసీ రిజర్వేషన్లు వస్తేనే, దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు జరుగుతూనే మేలు జరుగుతుందని ఆది శ్రీనివాసరావు గారిని, రఘునందన్ రావు గారిని వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. కవితక్కకు మీరు మద్దతు పలకాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను.